అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చూసారా, మా వాళ్ళు ఈ లైట్ వేసి తలుపు తెరిచి నన్నైతే నిద్రలేపేశారు. డోర్ అలా తెరిచారో లేదో ఆ లైట్ వెలుతురు నా కళ్ళకు పడి నేను నిద్రలేచేసాను. మార్నింగ్ నా మొహం చూడండి, అప్పుడే పుట్టిన పంది పిల్లల ఎలా ఉన్నాను. గుడ్ మార్నింగ్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. అలా నా పైన ఉన్న దుప్పటిని పక్కకు తోసేసి జారిపోయిన నా లుంగిని కట్టుకుని బెడ్ పై నుంచి కిందికి దిగాను. ఇదేనండి నేను వాడే దుప్పటి. చూసారా ఎంత అందంగా ఉందో. రండి మన నోటి గబ్బుని కొలాయి నీళ్ళతో కడిగేద్దాం. రాజు గుడ్ మార్నింగ్ రా. వీడు చూడండి ప్రపంచ యుద్ధంలో పాల్గొనడానికి వెళ్తున్నట్టు తెల్లవారుతో 5:30కంతా లేచేసి సోఫా పైన వచ్చి మళ్ళీ నిద్రపోతున్నాడు. తాగేసినావా? ఓ ఇప్పుడే తాగినావు కదా. నువ్వేంద్రా నాయన ఇంత కోపంగా ఉన్నావు? మార్నింగ్ ఇంత కోపం పనికిరాదురా. అలా 2 నిమిషాలు బయట వచ్చి ప్రకృతి అందాన్ని అలా అన్వేషిస్తాం. ఉమా చూడండి మార్నింగే దీనంగా ఈదంతా ఊడ్చి భారంగా నడిచొస్తుంది. దూరంగా గుడి దగ్గర నుంచి చాగంటి గారి ప్రవచనాలు అలా చిన్నంగా మన చెవుల్లో వింటున్నాయి. దానితో పాటు మార్నింగే కోకిల రాగాలో పక్క. ఎవరావాడు కోకిల రాగాలంటున్నాడు? అది కోకిల కాదు, కోయిల. కోకిల అంటే అమ్మాయి, కోయిల అంటే బర్డ్. వీడొక క్రేజీ కిడ్. మార్నింగ్ టీవీ చూడడానికి తొందరగా నిద్రలేచేస్తాడు. మన 80s కిడ్కి అప్పట్లో ఇంటర్నెట్లు, ఇన్ని ఛానల్స్, అసలు నెట్వర్కే లేదు కదా. అప్పట్లో మనం ఎలా టైంపాస్ చేసేటోళ్ళం మీకు ఎవరికన్నా గుర్తుందా? గుర్తుంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే ఏమీ గుర్తుకు రావట్లేదు. మా అమ్మ నా కోసం టీ ప్రిపేర్ చేస్తుంది. మనం అంటే మామూలుగా ఉండదు మరి. ఓ అంత సోపు ఎందుకు మొత్తం లించో చిల్లని అయిపోనా ఊరికట్టానా అలా. చాలు చాలు. టీ వేడివేడిగా పొగలొచ్చేస్తుంది. వాసన అయితే అదిరిపోతుంది. యాజ్ యూజువల్ ఓ మంచి టీతో ప్రారంభిద్దాం. టేస్ట్ అదిరిపోయింది. అలా మార్నింగ్ టైం సోఫాలో కూర్చుని ఇంట్లో ఎవరైనా మనకు వేడివేడిగా టీ తెచ్చిస్తే అలా టీ టేస్ట్ని ఆస్వాదిస్తూ 2 సిప్పులు వేస్తే ఎంత బాగుంటుందో కదా. ఇంత రిలాక్స్డ్ టైం మన లైఫ్లో కావాలంటే చాలా పుణ్యం చేసి ఉండాలి. నేనైతే ఏదో పెద్ద పుణ్యం చేస్తున్నట్టున్నాను. లాస్ట్ జన్మలో పిల్లల కార్టూన్ ఛానల్స్తో నేనైతే వేడివేడి టీతో ఈ మార్నింగ్ని అలా ప్రారంభించాం. మా రాజుగాడు అలా నా ఒళ్ళో పడుకుని మార్నింగ్ టైం అలా చిల్ అవుతున్నాడు అనమాట. ఇంకా కాసేపు అయిందంటే వాళ్ళ అమ్మ దగ్గర వీడికి పెద్ద భజన మొదలవుతుంది. హోంవర్క్ చేయి, రెడీకా, పళ్ళుతో స్నానం చేయి, అది ఇది షూ వేసుకో, రే స్కూల్ టైం అయిపోయిందిరా అని వక్కరుపరుస్తుంది. నేను ఇలా మీతో సొల్లు చెప్పుకుంటా ఉంటే నా టీ కాస్త చల్లారిపోతుంది. సో ఫస్ట్ మనం టీ ఫినిష్ చేద్దాం. ఫస్ట్ సిప్ వేడిగా ఉంది అయినా అదిరిపోయింది. 2వ సిప్ కొంచెం వేడి చల్లారింది అయినా చాలా బాగుంది. 3వ సిప్ ఇంకాస్త వేడి చల్లారింది, కాస్త టేస్ట్ తగ్గింది. 4వ సిప్ అయ్యయ్యో టీ కూడా అయిపోయింది. రండి టీని ఎత్తుకుపోయి కడగడానికి ఉమా దగ్గర పెట్టేద్దాం. అలా ఉమా, మా అమ్మ వారి మార్నింగ్ పనులలో నిమగ్నం అయిపోయారనమాట. ఈ అందమైన విరిసిన పువ్వుల లెక్కే మన రోజు కూడా ఈరోజు మంచిగా గడవాలని దేవుణ్ణి కోరుకుందాం. చిటి పద పదరా, ఇంట్లోకి పదరా, ఇంట్లోకి పో.
నేను ఇంకొకటి కొనుక్కుని వస్తాలే ఈరోజు. నీకు 2 కావాలా? ఒకటి ఉంది కదా, ఇంకొకటి కొనుక్కుని వస్తా. ఓకే. నిన్న పెద్ద పుచ్చకాయ ఇంటికి తెచ్చానమాట. మా వాడు పుచ్చకాయలు పిచ్చి. పుచ్చకాయలు మనం తినేదానికి తెచ్చుకుంటాం, కానీ వీడు మాత్రం దాన్ని పక్కన పెట్టుకుని దాంతోపాటు పడుకోవాలనుకుంటాడు. పుచ్చకాయలు అంటే వాడు చిన్న పిల్లని చూసినట్టు చాలా అందంగా పెంచుకుంటాడనమాట. సారీ, పుచ్చకాయ పెరగదు. దట్ మీన్ వాడు చాలా భద్రంగా చూసుకుంటాడని చెప్తున్నాను. ఈ కొబ్బరి బొండాలు ఎవరికా అనుకుంటున్నారా? మనకేనండి. మనకు కాస్త అల్సర్ ప్రాబ్లం ఉంది కదా, అప్పుడప్పుడు ఈ కొబ్బరి బొండాలతో వాటిని చల్లబరిచేస్తుంటాం. కాబట్టి వాళ్ళ ఆత్మలు కూడా కాస్త చల్లగా ఉంటాయి, మనల్ని ప్రశాంతంగా ఉండిస్తాయి. మా చిట్టుగాడు చాలా బాధపడిపోతున్నాడు. ఎందుకంటే మనం తెచ్చిన పుచ్చకాయని కాసేపు తర్వాత కోసి తినేస్తానని చెప్పాను, అందుకు చాలా బాధపడిపోతున్నాడు. వాడు దాన్ని ఓ చిన్న కుక్కపిల్ల లెక్క, ఓ చిన్న కాకి లెక్క, ఓ చిన్న పిచ్చుక లెక్క చూసుకుంటాడు. ఎనీవే, ఈరోజు కాదు, రేపు కోసి తినేస్తాం. ఏంద్రా వీడు సడన్గా మసాలా దినుసులు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? అదేనండి, ఈరోజు సండే కాబట్టి కాస్త మటన్ తినాలనిపించింది. మా నాన్న ఇప్పుడు కొబ్బరి బోండాలతో పాటు కాస్త మటన్ కూడా తెచ్చాడు. నూరు గట్టిగా నూరు, దెబ్బకి మటన్ 10 ముక్కలు అయిపోవాలా. అయ్యయ్యో, మధ్యలో కలక్క ఫ్రేమ్లోకి ఎందుకు వచ్చింది? ఓ, వాళ్ళ ఆవులకి కుడితి నీళ్ళు ఎత్తుకుపోని వచ్చిందనమాట. మార్నింగ్ ఇలా వచ్చి మనం పెట్టిన కుడితి నీళ్ళని వాళ్ళ అన్నకోడలో అలా ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళ ఆవులకు పెట్టేసింది. సో వాళ్ళ ఆవులు హ్యాపీ, వాళ్ళ ఆవులు హ్యాపీగా ఉండడం వల్ల వాళ్ళు హ్యాపీ వల్ల నేను కూడా హ్యాపీ. మెత్తని మటన్ ముక్కల్ని పదునైన కత్తి మీద గట్టిగా వేసి మా నాన్న చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తున్నాడు. వాటితో ఈరోజు కర్రీ చేసుకుని ఇడ్లీకి నంజుకుని తింటూ ఉంటే ఉంటుంది నా సామి రంగా, మామూలుగా ఉండదు. ఇడ్లీ మటన్ కాంబినేషనే వేరబ్బా. ఎన్ని కాంబినేషన్లు రాని దీన్ని తలదన్నే కాంబినేషన్ ఇంకొకటి పుట్టబోదు. ఇదే నా శబదం. వీలైతే ఒకసారి తిని చూడండి, ఆస్వాదించండి. ప్రపంచంలో పెద్ద అదృష్టవంతుడు ఎవడో తెలుసా? ప్రతి ఆదివారం మటన్ తెచ్చుకుని మటన్ పులుసు మంచి గరం మసాలా వేసి కలిపి దాన్ని పులుసు పెట్టి ఇడ్లీని శుతిమెత్తగా తయారు చేసుకుని దించిన ఇడ్లీని చిన్న చిన్న ముక్కలుగా చేసి మటన్ పులుసులో అలా అద్దుకుని నోట్లో పెట్టుకుంటే అది మెత్తగా లోపలికి వెళ్ళిపోవాలి, మామూలుగా ఉండకూడదు. ఆ టేస్ట్ని ఫైనల్గా ఆస్వాదించి అలా సోఫా పైన సోంబేర్లా కూర్చుంటాం చూసావా, అదే పెద్ద సుఖం. ఎదురుగా రోడ్డు పైన ఒక అతను స్లో మోషన్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా, తను నా వాక్మేట్ అన్నమాట. ఆగండి, వాక్మేట్ అంటే అదేదో చెప్పుల బ్రాండ్ కాదండి. తను నేను మార్నింగ్ వాక్ చేసేటప్పుడు అప్పుడప్పుడు నాతో పాటు వాకింగ్కి వస్తాడు, కాబట్టే వాక్మేట్ అని చెప్పాను. రండి, మనం కూడా వెళ్ళి జాయిన్ అయిపోతాం. తను ఎదురు చూస్తున్నదైతే మన కోసమే.
ఇది మా ఊరి పక్కనే ఉన్న ఓ చిన్ని చికెన్ షాప్. ఈరోజు సండే కదా, అందుకే ఆ టపా టపా సౌండ్లు. అదేనండి చికెన్ని ముక్కలు చేసే సౌండ్లు. అదగదు. అవునవునవును. కొన్ని 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 ఫ్రేమ్లు సెట్ అవుతుంది, కొన్ని ఫ్రేమ్లో సెట్ అవుతుంది, కొన్ని సెట్ అవ్వదు. వాయిస్ ఓవర్ ఇవ్వాలా? అవంతా మన యూట్యూబ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే మనం ఎలా వీడియో తీస్తాం, ఎలా దాన్ని కట్ చేసుకుంటాం, ఎలా దాన్ని ఎడిటింగ్ చేసుకుంటాం, ఎలా మ్యూజిక్ యాడ్ చేస్తాం అనే దానిపైన పెద్ద డీప్ డిస్కషనే జరిగిందన్నమాట. యూట్యూబ్ చేయడం కష్టమా ఈజీనా? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ దయచేసి చెయ్యండి. అలా వాక్ చేస్తూ మా ఊరి పక్కనే ఉన్న దేశం గుడి వరకు అయితే వచ్చేసాము. సండే చూడండి, ఇక్కడ సండే అలాగే ట్యూస్డే దేవుడిని చాలా బాగా మొక్కుతారు. ఎవరో మార్నింగే వచ్చి దేవుడికైతే హారతిస్తున్నారు. వావ్, ఫ్రెష్ మటన్, నోరు ఊరిపోతుంది. మార్నింగ్ కూరగాయలన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. అలాగే ఇప్పుడే హోటళ్ళు తెరిచి అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. ఈ మార్నింగ్ వైబ్సే చాలా బాగుంటాయి. మీలో ఎవరన్నా డిప్రెస్డ్గా ఉన్నా కానీ, అలాగే డీమోటివేటివ్గా ఉన్నా కానీ, బాడీ ఇన్యాక్టివ్గా ఉన్నా కానీ, మార్నింగ్ లేచి ఇంట్లో ఓ ఫ్రెష్గా టీయో కాఫీయో తాగి అలా వాకింగ్ వచ్చేయండి. స్లోగా అలా నడుచుకుంటూ మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఓసారి అలా పలకరించండి. ఆ వాతావరణము, ఆ మార్నింగ్ వైబ్స్ మనకు చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. మీ డే మొత్తం చిటికలో అలా మారిపోతుంది. ఓ 45 మినిట్స్ అలా వాక్ చేసేసి ఇంటికి ఇప్పుడే వచ్చాను. జస్ట్ కాసేపు మన వైట్ హెయిర్స్ని బ్లాక్ ట్రిమ్మర్తో అలా ట్రిమ్ చేసుకుంటున్నాను. పిల్లలు పుచ్చకాయ అడుగుతున్నారు, కోసిచ్చేద్దాం. యాక్చువల్గా ఇంకా సీజన్ స్టార్ట్ కాలేదు. నేను తిరుపతికి పోయినప్పుడు తీసుకొచ్చాను. ఇక్కడ మా సైడ్ అయితే ఈ పుచ్చకాయలు ఇంకా రాలేదన్నమాట. కాస్త రేట్ ఎక్కువే ఉన్నింది. రండి కోస్తుందాం, ఎలా ఉంటుందా టేస్ట్. ఫస్ట్ టైం వచ్చింది కదా. రాజు కోసం పుచ్చకాయే డాడీ. మా డాడీ బాహుబలి గాయస్, చూడండి ఎట్లా తీస్తున్నాడు. హే, చాలా రెడ్గా ఉందిరా. కోసేద్దాం ఒకటి. యాక్చువల్గా మనకైతే సమ్మర్లోనే ఇది ఎక్కువ వస్తాయి. నాకు తెలిసి ఇది పెద్ద టేస్ట్ ఉండదు అనుకుంటాను, ఎందుకంటే నాన్ సీజన్ కదా, అందుకని చెప్పేసి. బట్ ఎనీవే ఈరోజు తీసుకొచ్చిన టేస్ట్ చూస్తాం. మనకు సమ్మర్లో అయితే మా ఏరియాలోనే చాలా అమ్ముతుంటారు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. రండి కోసి తిందాం. ఓకే, నాట్ సో గుడ్ బట్ నాట్ సో బ్యాడ్, ఇట్స్ ఓకే.
అదండి ఈ వీడియో. మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే దయచేసి ఫస్ట్ ఓ లైక్ కొట్టేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అందమైన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్ మీ వెంకటరమణ.